ఉన్నటువంటి సందర్భంలో తల్లిదండ్రుల దగ్గర కొడుకులు గాని, కూతుళ్ళు గాని రిక్వెస్ట్ చేస్తా ఉంటారు. వాళ్ళు అప్పటికి పిల్లలు పుట్టి వాళ్ళకి చదువులనినో లేకపోతే కనుక ఇంటి అవసరాల కోసమో డబ్బులు ఇబ్బంది వాళ్ళు సంపాదించేది చాలక మీ దగ్గర ఆస్తి ఉంది కదా మాకు ఇయ్యండి మిమ్మల్ని బాగా చూసుకుంటామని అడుగుతారు. వీళ్ళు కూడా కన్నబిడ్డలు రక్తం పంచుకు పుట్టిన బిడ్డలు కదా అని రాసిస్తారు. ఇచ్చిన దగ్గర నుండి వీళ్ళు ఆస్తి లేని వాళ్ళుగా వీళ్ళు ఆస్తి ఉన్నవాళ్ళుగా అవుతున్నారు. చివరికి కన్న తల్లిదండ్రుల్ని దారుణంగా అవమానిస్తున్నారు, వేధిస్తున్నారు. ఇట్లాంటి దశలో ప్రస్తుతం ఉన్నటువంటి చట్టం ప్రకారం అట్లాంటి వాళ్ళని బయటికి పంపించేసేటటువంటి అధికారం ఉంది. అట్లాంటి వ్యవహారమే చోటు చేసుకుంది. కన్న తల్లిని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టిన ఒక కుమారుడికి హైకోర్టు చెంపపెట్టు లాంటి తీర్పిస్తే అధికారుల ఆదేశాలను అమలు చేసి ఆ తల్లికి మళ్ళీ ఇంటిని అప్పగించారు. ప్రకాశం జిల్లా దర్శి తహసీల్దార్ శ్రవణ్ కుమార్ చెప్తున్నటువంటి లెక్క ఏంటంటే, వాంకడవత్ లక్ష్మీబాయి భర్త వెంకటేశ్వర నాయక్ అద్దంకి రోడ్లోని ఎస్టీ కాలనీలో ఉన్న ఇంటి నెంబర్ 1/23లో సుమారు 40 ఏళ్లుగా నివాసం ఉంటారు. వెంకటేశ్వర నాయక్ 2021లో మరణించాడు. అప్పటి నుంచి కుమారుడు హనుమంత నాయక్ తల్లికి సరిగ్గా అన్నం పెట్టకుండా వేధించేవాడు. ఆ తర్వాత దౌర్జన్యంగా ఇంటి నుంచి ఆమెను బయటికి వెళ్ళగొట్టాడు. దీంతో లక్ష్మీబాయి ఆర్డీఓకి ఫిర్యాదు చేసింది. సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం అధికారులు ఇతర పెద్దలు విచారణ చేసి హనుమంత నాయక్ని ఇల్లు ఖాళీ చేయాలని ఆదేశించారు. ఆ తర్వాత కలెక్టర్ ఆదేశించిన పట్టించుకోవడంతో ఆమె హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ మీద విచారణ జరిపిన హైకోర్టు హనుమంత నాయక్ని బయటికి పంపించి తల్లికి ఇంటిని అప్పగించమని తీర్పిచ్చింది. అలాగే ఆమెకి నెలకు 5,000 భృతి కూడా ఇవ్వాలని తీర్పిచ్చింది. ఈ నేపథ్యంలో తహసీల్దార్ శ్రవణ్ కుమార్ సోమవారం హనుమంత నాయక్ సామాగ్రిని బయటపెట్టించి ఇంటి తాళాలను లక్ష్మీబాయికి అప్పగించారు. ఎస్ఐ మురళి ఈ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. దౌర్జన్యానికి పాల్పడి ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తే కేసు నమోదు చేస్తామని ఆ కొడుకుకు కూడా హెచ్చరించారు.